ఏసీఎల్ ఇంజ్యూరీ అయింది అని అంటే కంపల్సరీ సర్జరీ చేయించాలా? లేదా సర్జరీ లేకుండా కూడా నార్మల్ అయిపోవచ్చా? మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నాయా? రండి తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ భరత్ అట్లా, సీనియర్ ఫిజియోథెరపిస్ట్. అన్ని ఏసీఎల్ ఇంజ్యూరీస్ ఒకటి కావండి. ఏసీఎల్ ఇంజ్యూరీస్‌లో మనకి 3 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3. సో, ఇక్కడ గ్రేడ్ 1 ఏసీఎల్ ఇంజ్యూరీ అనంటే ఏసీఎల్ లిగమెంట్ అనేది స్ట్రెచ్ అవుతది. సో, దీనివల్ల మనకి కొంత పెయిన్ ఉంటుంది. స్వెల్లింగ్ ఉంటుంది. కొంత మనకి లైక్ వాకింగ్ లైట్‌గా ఇబ్బంది అనిపిస్తది. బట్ మూవ్‌మెంట్స్ అన్నీ బాగా ఉంటాయి. స్టెబిలిటీ ఉంటుంది. ఇంకా గ్రేడ్ 2కి వచ్చేసరికి గ్రేడ్ 2ని పార్షియల్ టేర్ అంటాం. అంటే ఇక్కడ ఏసీఎల్ అనేది లిగమెంట్ పార్షియల్‌గా చిరుగుతదన్నట్టు. పార్షియల్ టేర్ అవుతుంది. సో, దీంట్లో మనకి గ్రేడ్ 1తో కంపేర్ చేస్తే కొంచెం నొప్పి ఎక్కువగా ఉంటుంది. స్వెల్లింగ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. లైక్ ట్విస్టింగ్ మూవ్‌మెంట్స్‌లో మైల్డ్‌గా నీ బకిల్ అవుతున్నట్టు, ఇన్‌స్టేబుల్‌గా ఉన్నట్టు అనిపిస్తా ఉంటుంది. ఇంకా గ్రేడ్ 3కి వచ్చేసరికి ఇక్కడ ఏసీఎల్ అనేది లిగమెంట్ కంప్లీట్‌గా టేర్ అయిపోతా వస్తది. ఇందులో గ్రేడ్ 1తో గ్రేడ్ 2తో కంపేర్ చేస్తే పెయిన్ ఎక్కువ ఉంటుంది. స్వెల్లింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. పాపింగ్ సౌండ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే కూర్చొని లేస్తున్నప్పుడు ఇబ్బంది అనిపిస్తా ఉంటది. నడుస్తున్నప్పుడు ఇబ్బంది అనిపిస్తా ఉంటది. మెట్లెక్కడం దిగడం ఇబ్బంది అనిపిస్తా ఉంటది. నీ ఇన్‌స్టెబిలిటీ ఉంటుంది. కంప్లీట్‌గా మోకాలంతా లూజ్ అయినట్టుగా అనిపిస్తా ఉంటది. సో, ఇవి మనకి ఏసీఎల్‌లో 3 గ్రేడ్స్ ఇవి. ఇక్కడ మనం దేనికి సర్జరీ చేయాలి? దేనికి సర్జరీ చేయొద్దు? ఇది మనం తెలుసుకుందాం. సో, ఇక్కడ గ్రేడ్ 1, గ్రేడ్ 2కి సర్జరీ అసలు అవసరం లేదు. గ్రేడ్ 3కి సర్జరీ చేయించుకోవాల్సొస్తది. మరి గ్రేడ్ 1, గ్రేడ్ 2 సర్జరీ లేకుండా ఎట్లా సెట్ అవుతది అనంటే ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ తోటి కంప్లీట్‌గా నార్మల్ అయిపోవచ్చు. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి. థాంక్ యూ.